హాయ్! ఒక బిజినెస్ డీల్లో ఒక చిన్న లొసుగు, ఒక చిన్న మాట ఎంత పెద్ద గొడవకి దారితీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఒక చాలా పాత జానపద కథను తీసుకుని దాన్ని ఒక మోడర్న్ బిజినెస్ కేస్ స్టడీలా విశ్లేషిద్దాం. దీని నుంచి నెగోసియేషన్స్, ఎథిక్స్ గురించి చాలా విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే ఈ కథలో జరిగే వివాదం ఉంది కదా, అది అచ్చం మన కార్పొరేట్ ప్రపంచంలో చూసే కాంప్లెక్స్ కాంట్రాక్ట్ గొడవల్లాగే ఉంటుంది. ఇంతకీ ఇంత సింపుల్గా కనిపించే ఒక జానపద కథ మనకు ఏమి నేర్పగలదు? ఈ ప్రశ్నే ఈరోజు మన విశ్లేషణకు పునాది. సో, మనం దీన్ని ఒక కథలా కాకుండా ఒక పాతకాలపు బిజినెస్ డిస్ప్యూట్లా చూద్దాం. ఇందులో కీలక పాత్రదారులు ఎవరు, వాళ్ల ఉద్దేశాలు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ స్లైడ్లో మనం చూస్తున్న క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆ కథకే పరిమితం కాదు. మనం ఏ బిజినెస్ నెగోసియేషన్లో చూసినా ఇలాంటి వాళ్లు కనిపిస్తారు. నిజాయితీగా ఉండే ఒక కొనుగోలుదారుడు, మోసం చేద్దామనుకునే అమ్మకందారుడు, ఇంకా ఈ ఇద్దరి మధ్య గొడవని తెలివిగా పరిష్కరించే ఒక మధ్యవర్తి. సో, డీల్ ఎలా మొదలైందంటే చాలా సింపుల్గా. రామయ్య అనే రైతు తన పొలాలకి నీళ్లు కావాలని పక్కనే ఉన్న సోమయ్య దగ్గర్నుంచి ఒక బావిని కొన్నాడు. పైకి చూస్తే అంత సింపుల్గా, క్లియర్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు అనుకున్నారు. అయితే డీల్ అయిపోయాక అంతా సెటిల్ అయిపోయిందనుకున్న టైంలో కథలో అస్సలైన ట్విస్ట్ వచ్చింది. ఒక చాలా మోసపూరితమైన వాదన తెరపైకొచ్చింది. సోమయ్య వాదన ఇదే: ఏమయ్యా, నేన్నీకమ్మింది బావిని మాత్రమే, అందులో ఉన్న నీళ్లను కాదు. ఆ నీళ్ళిప్పటికీ నావే అంటాడు. ఇదెంత విచిత్రంగా ఉందంటే, మనం ఎవరికైనా సాఫ్ట్వేర్ లైసెన్స్ అమ్మి ఆ తర్వాత అందులో ఉన్న కోడ్ మాత్రం నాదే అని చెప్పినట్టుంటుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం వివాదానికి కేంద్రబిందువు. సోమయ్య వాదనను కొంచెం లోతుగా విశ్లేషిస్తే అతను ఏం చేస్తున్నాడంటే, ఆస్తిని కావాలనే రెండు ముక్కలు చేస్తున్నాడు. అంటే భౌతిక నిర్మాణం ఒకరిది, దానిలో అంతర్భాగంగా ఉన్న వనరు ఇంకొకరిది అంటున్నాడు. ఇది కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనే ఒక క్లాసిక్ టాక్టిక్కి చక్కటి ఉదాహరణ. ఇక్కడే అసలు ఛాలెంజ్ ఎదురవుతుంది. ఒక అగ్రిమెంట్ యొక్క అసలు ఉద్దేశాన్ని, దాని స్ఫూర్తిని పక్కనపెట్టి కేవలం అందులోని పదాలను పట్టుకుని ఒకరు వాదిస్తుంటే న్యాయం ఎలా చెయ్యాలి? దీనికి కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు, చాలా క్రియేటివ్గా ఆలోచించగలగాలి. అలాంటి ఒక క్లిష్టమైన సమస్యకి మన జడ్జ్ మర్యాదరామన్న చాలా సృజనాత్మకమైన పరిష్కారమిచ్చారు. ఆయన తర్కాన్ని ఇంకో తర్కంతో ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రామన్న చేసిన మొదటి పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సోమయ్యతో వాదించలేదు. దానికి బదులుగా ఆయన వాదనని పూర్తిగా ఒప్పుకున్నారు. సరే సోమయ్య, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ నీళ్లు నీవే అన్నారు. అంతే. ఈ ఒక్క మాటతో సోమయ్య షాకయ్యాడు. ఇప్పుడు చూడండి రామన్న లాజిక్ ఎంత పవర్ఫుల్గా ఉందో. ఫస్ట్ స్టెప్, సోమయ్య వాదనని ఒప్పుకున్నారు. సెకండ్ స్టెప్, అదే లాజిక్ని సోమయ్యకి అప్లై చేశారు. అంటే నీళ్లు నీవి అయితే అవి రామయ్యకి చెందిన బావిలో ఉన్నాయి అన్నారు. ఇక థర్డ్ స్టెప్, ఫైనల్ పంచ్. కాబట్టి నువ్వు నీ ఆస్తి అయిన నీళ్లని రామయ్య బావిలో అద్దెకి పెట్టినట్టు వెంటనే అద్దెకట్టు, లేదా నీ నీళ్లని ఖాళీ చెయ్యి అని చెప్పారు. ఇక ఫలితం ఏంటి? వెంటనే తెలిసిపోయింది. సోమయ్య తను సృష్టించిన లాజిక్ అనే వలలో తనే ఇరుక్కుపోయాడు. బావిలోని నీళ్లన్నీ తీయడం సాధ్యం కాదు, అద్దెకట్టడం ఇష్టం లేదు. దాంతో తన ప్లాన్ బెడిసికొట్టిందని అర్థమైపోయి వెంటనే తప్పొప్పుకుని క్షమాపణ చెప్పాడు. సరే, కథ బాగుంది. ఇప్పుడు దీని వెనక ఉన్న నెగోసియేషన్ టాక్టిక్స్ని విశ్లేషిద్దాం. సోమయ్య వాడిన దురుద్దేశపూరిత వ్యూహానికి, రామన్న ఉపయోగించిన సృజనాత్మక తర్కానికి మధ్య ఉన్న తేడా ఏంటో పరిశీలిద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సోమయ్య ఏం చేశాడు? లూప్ హోల్స్ వెతికి కాంట్రాక్ట్లోని పదాల్ని వాడుకోవాలని చూశాడు. అతని లక్ష్యం డీల్ అయిపోయాక కూడా ఇంకా డబ్బులు రాబట్టడం. కానీ రామన్న స్ట్రాటజీ ఏంటి? సమస్యను కొత్త కోణంలో చూసి సోమయ్య లాజిక్నే అతనికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా మార్చారు. చివరికేమైంది? సోమయ్య ఆస్తి అనుకున్న నీళ్లే అతనికి పెద్ద బాధ్యతగా, తలనొప్పిగా మారాయి. ఈ మొత్తం కేస్ స్టడీ నుంచి వ్యాపార నాయకులు నేర్చుకోవలసిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయముంది. అదేంటంటే, ఒప్పందంలోని అక్షరాల కన్నా దాని వెనక ఉన్న ఉద్దేశ్యం అంటే స్పిరిట్ చాలా ముఖ్యం. అసలీ ఒప్పందం యొక్క స్ఫూర్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కాగితం మీద ఉన్న పదాలు మాత్రమే కాదు, ఆ డీల్ వెనుక ఇరుపక్షాల మధ్య ఉన్న అసలైన ఉద్దేశం, ఒకరిపై ఒకరికున్న నమ్మకం. సోమయ్య ఈ స్పిరిట్ని దెబ్బతీస్తే రామన్న దాన్ని కాపాడారు.
మరి అగ్రిమెంట్ స్పిరిట్ని ఫాలో అవ్వడం అంత ముఖ్యమా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో నమ్మకాన్ని పెంచుతుంది, అనవసరమైన గొడవలు, కోర్టు ఖర్చులను ఆపుతుంది, మంచి భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా సోమయ్య లాంటి వ్యక్తుల మోసపూరిత వ్యూహాల నుండి ఇదొక బలమైన కవచంలా పనిచేస్తుంది. చివరగా ఈ పాత కథ మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. అదేంటంటే, మన వ్యాపార ఒప్పందాలలో ఇలాంటి నీళ్లు లేని బావులు ఎక్కడైనా ఉన్నాయా? అంటే కాగితం మీద అన్నీ కరెక్ట్గా ఉన్నా అసలు ఉద్దేశ్యం, ఆ స్పిరిట్ మిస్ అవుతున్న అగ్రిమెంట్స్ ఏవైనా ఉన్నాయా? వాటిని గుర్తించి సరిచేయడమే నిజమైన వ్యాపార సమగ్రతకు కీలకం.